కొన్ని విషయాల ద్వారా ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మహిమ గల పరిశుద్ధుడా, ఇంతవరకు పాటల ద్వారా కేవలము నీ నామమును మహింపరుచుకున్న నీ సంపూర్ణ కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. తిరిగి నాయన వాక్యంలోనికి వెళుతున్నాం. నీ అద్భుతమును మా కార్యములు జరిగించండి. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 9వ వచనము. అందరూ చెప్పండి. నేను చెప్పినట్టు, ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపునకు పోయి అతని కాలు నుండి చెప్పు ఊడదీసి అతని మొగము ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుష్యునికి ఇలాగూ చేయబడునని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలీలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు అని వానికి పేరు పెట్టబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలానే రూతు గ్రంథం 4వ అధ్యాయంలో నుంచి మనం ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బోయాజు పురము దగ్గరికి పోయి అక్కడ కూర్చుండగా, బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోచుండగా, బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని పిలవగా, బోయాజు ఆ ఊరు పెద్దల్లో 10 మందిని పిలుచుకొని 4వ వచనం, పురనివాసులు ఎదుట పెద్దల ఎదుట భూమిని సంపాదించుకును, ఏమనకు నీవు ఒప్పుకున్న ఎడల విడిపించుము, విడిపింపనల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. అందరూ చెప్పండి. నీవు గాక దానిని విడిపించవలసిన బంధువుడు ఎవడును లేడు, నీ తర్వాత వాడును నేనే అని ఆ బంధువులతో చెప్పెను. అందరూ చెప్పండి. అందుకు అతడు నేను విడిపించెదను అనెను. అలానే లేవి కాండం 25 లెవిటికస్ 25 and 25. లేవి కాండము 25 చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పండి. నీ సహోదరుడు పేదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతను విడిపించును. హల్లెలూయా. అలానే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం చదువుకొని ప్రార్థన పూర్వకముగా ఈ రాత్రి మనం ముందుకెళ్దాం. ఇర్మియా 32వ అధ్యాయం 7వ వచనం. అందరూ చెప్పండి. నీ తండ్రి తోడ పుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి అనానోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దానిని కొనుక్కోమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రభువైన యేసుక్రీస్తు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలమునైనా మా కుటుంబాలను ప్రేమించి మా కుటుంబాలను ఇంతవరకు దీవించుటకు ఆధ్యాత్మికమైన సమావేశాలు ఒక మామిళ్ళ పాలెములో మీరు ఏర్పాటు చేసేందుకే స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి జరుగుతున్న ఈ ప్రార్థనా కూటం అంతటిని మీరు నెమ్మదికరముగా ఆశీర్వదకరముగా జరిగించుదురుగాక. వాక్యములలో నుండి నాతో మాతో మాట్లాడుదురుగాక. ఆత్మ కలిగించు కార్యములను మీరు నూతనపరచుదురుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కార్యములను నూతనపరచండి. ఈ రాత్రి కాలపు దీవెనలతో ನಿಮ್ಮ ప్రభావం నీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిఫలించునే. నా విమోచకుడా యేసయ్యా. రాత్రి మనము ఒక చక్కటి అంశాన్ని చూసాం. ఒక సమీప బంధువుడుగా యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చినది? ఒక మహోన్నతమైన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలవు ఆయన్ని. A very mighty God.
ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరములు కడతారు అని గొప్పగా కెరూబుల మధ్య ఆరాధించబడుతున్న దేవుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రకారం తనను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? గొప్ప దేవుడు కన్యక గర్భమును ఎందుకు తీసుకున్నాడు అంటే స్త్రీ పురుషుల యొక్క రక్తము ద్వారా విమోచించటం అసంభవం. మానవ రక్తము పాపముల నుంచి మనల్ని విడిపించుట అసంభవం. కోళ్ళ యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము ద్వారా విమోచించబడటం అసాధ్యం. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడుగా చేయను. ఈరోజు ఒక రక్తం ఉన్నది, అది కోడెల రక్తం కాదు ప్రియులారా. ఒక సర్వేశ్వరుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు తనను తానే తగ్గించుకొని ఆదాము అవ్వలను చేసిన ఆ యొక్క తాకట్టు, వాళ్ళకిచ్చిన అధికారాన్ని, వాళ్ళకిచ్చిన హక్కు పత్రాన్ని, వారికిచ్చిన సార్వభౌమాధికారాన్ని, పేరు పెట్టగలిగిన అభిషేకం కలిగిన వాడు ఆదాము. ఇది ప్రతి జంతువుకి పేర్లు పెట్టిన ఒక కెపాసిటీ కలిగిన వ్యక్తి, సర్వశక్తుని యొక్క ఏకైక కుమారుడు ఆదాము. ఆదాము యొక్క ఆధీనంలో ఏదైనా తోట మొత్తం ఉన్నది. ఆదాము ఒక చిన్న దేవుడు ఏదైనా వనమునకు. అయితే ఆ హక్కు పత్రమును అతను ఎప్పుడైతే ఆ సాతానుడికి తాకట్టు పెట్టాడో, విడిపించాలంటే మానవుణ్ణి నశించిపోయిన దానికోసం ఆయన ఖచ్చితంగా భూమి మీదకి రావాలి. ఒకసారి మీ గ్రంథం తీసుకొని లూకాసు సువార్త 19వ అధ్యాయంలో నశించిపోయిన దాన్ని వెతుక్కొని రక్షించడానికే యేసుక్రీస్తు వచ్చాడు. 19:10 19:9 చదవమ్మా. ఎస్, అండ్ జీసస్ సెడ్ unto him, this day is the salvation come to this house, for so much as he also son of God. అందరూ చెప్పండి, నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాడు. For the son of man is come to seek and to save that which was lost. ఏదో పోగొట్టబడినది, ఏదో మానవుడు పోగొట్టుకున్నాడు. మానవుడు పోగొట్టుకునేది తెలుసా? నిత్య జీవమును పోగొట్టుకున్నాడు. మానవుడికి ఈ రోజున ఈ జబ్బులు రావాలని దేవుడి చిత్తంలో లేదు ప్రియులారా. మానవుడు ఈ రోజు ఎదుర్కొంటున్న ఈ ఎయిడ్స్ వ్యాధులు, HIV వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఇప్పుడు మనుషుల కంటే ఎక్కువగా హాస్పిటల్స్ ఎక్కువ డెవలప్ అవుతున్నాయి. ఏ కుగ్రామంలో చూడండి క్లినిక్స్ ఎక్కువైపోతున్నాయి. ఏ కుగ్రామంలో చూడండి మెడికల్ షాపులు ఎక్కువైపోతున్నాయి. ఏ కుగ్రామంలో చూడండి బార్ షాపులు ఎక్కువైపోతున్నాయి. ఏ ప్రాంతంలో చూడండి వైద్యశాలలు సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ. అందుకని ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, మామిళ్ళ పాలెములు గుగ్గిలమున్నది కానీ ప్రజలకి స్వస్థత రావట్లేదు. గుగ్గిలం గిలాదులోనే ఉన్నది. దెర్ ఇస్ ఎ బాంబ్. దేవుని యొక్క వాక్యమే ఆ బాంబ్. దేవుని యొక్క వాక్యమే ఆ గుగ్గిలము. గుగ్గిలము ఉన్నా గాని మామిడిపల్లి వారు ఆ గుగ్గిలాన్ని వాడుకోవట్లేదు. అందుకని నిర్గమాకాండం 25వ అధ్యాయంలో నిన్ను స్వస్థపరిచే ఏకైక వైద్యశాల, నిన్ను స్వస్థపరిచే ఏకైక పరమ వైద్యుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నీ రోగముల నుంచి నిన్ను విడిపించగలడు, నీ శాపముల నుంచి నిన్ను విడిపించగలడు. చాలా మంది అనుకుంటారు, మేము రోగులు హాస్పిటల్కి డబ్బులు తీసుకుని వెళ్తే మమ్మల్ని డాక్టర్ గారు బాగు చేస్తారు. డాక్టర్ నీ రోగం యొక్క లక్షణాన్ని చెప్తాడు కానీ దాని యొక్క వేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన చెప్పలేడు. దాని పుట్టక ఎక్కడి నుంచి? పాపము ద్వారా వచ్చే జీతం అది. నువ్వు ఎక్కడో నీ తల్లిదండ్రులు పాపం చేశారు, ఎక్కడో నీ పితరులు పాపం చేశారు, ఎక్కడో నీ సృష్టికర్త యొక్క ఆరాధించే ఇద్దరు మనుషులు అవ్వ ఆదాము తప్పు చేయబట్టి ఒక స్త్రీ ద్వారా లోకంలోనికి పాపం వచ్చినది. అందుకని స్త్రీలు బలిపీఠాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. పాటలు పాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకములో నుంచి మీరు వేరు చేయబడ్డారు కాబట్టి యు షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకని ఆయన ఒక స్త్రీలో నుంచి తిరిగి మానవ జన్మను తీసుకున్నాడు, కంప్లీట్ చేసేసాడు స్త్రీ జన్మని. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక స్త్రీ ద్వారా, ఆదాము యొక్క భార్య ద్వారా, అవ్వ ద్వారా ఒక పాపము వచ్చినది. ఎప్పుడైతే సాతానుడి యొక్క బోధను విన్నదో షీ వాజ్ కన్సీవ్డ్.
ఎప్పుడైతే ఆమె ఆ విధముగా పాపమును గర్భము ధరించినదో పుట్టిన వ్యక్తే కయ్యూను సంతానము ఈరోజు భూమి మీద ఉన్న సర్ప సంతానం ప్రియులారా. కానీ అదే కోణంలో దేవుడు తన సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. జీవ వృక్షము తినేవారున్నారు, మరణ వృక్షమును తినేవారున్నారు. ఈ రాత్రి మంచి చెడులను భుజించేవారున్నారు. ఆ వృక్ష ఫలములు ఈరోజు జీవ వృక్ష ఫలమును తినేవారు కూడా ఉన్నారు. జీవ వృక్షమే ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవుడు జీవ వృక్షములో నుంచి త్రోవ తప్పిపోయాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకనే ఆయన రచించిన పథకం పేరే విమోచన పథకం. అందరు చెప్పండి, రిడెంప్షన్ ప్లాన్. ఒక విమోచన పథకాన్ని రచించాడు. నశించిపోయినది మానవుడికి దేవునికి ఉన్న వాల్, మానవుడికి దేవునికి ఉన్న ఆ రక్త సంబంధం, మానవుడికి దేవునికి ఉన్న ఆ విమోచన ఆ సంబంధం అది తొలగిపోయింది. ధర్మశాస్త్రంలో అందుకనే అన్ని రకాల నీడలను పెట్టాడు. ఇర్మియా, నువ్వు ఒక పొలం కొనుక్కో, బంధువు ధర్మం జరిగించు. ఈ రాత్రి నేను చెప్పే అంశం ఏంటంటే సమీప బంధువుడి పరిచర్య. దేవుడు నిన్ను దీవించును గాక. ఏ న్యాయాధిపతి మనల్ని విడిపించలేడు, ఏ అపోస్తలుడు మనం విడిపించలేడు, ఏ 7 సంఘకాల దూతలు మనల్ని విడిపించలేరు, ప్రవక్తలు విడిపించలేరు, రాజులు విడిపించలేరు. మరి ఎవరు విడిపించాలి? టెస్టేటర్, మరణ శాసనమును ఎవరైతే వ్రాసాడో ఆయనే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగమః. సర్వమానవుల యొక్క పాపములు పరిహరించబడాలంటే ఈరోజు ఒక కోడెను వధిస్తే, ఒక పశువును వధిస్తే కాదు, కానీ యజ్ఞ పశువు అయిన ఒక వ్యక్తి ఉన్నాడు, గొర్రెపిల్ల అయిన ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రజాపతి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు, జ్యోతిర్మయుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే కన్యక గర్భంలో వచ్చి ఆ పరమాత్ముడి భూమి మీదకి వచ్చి ఆయనే పుణ్యదాన బలియాగం చెయ్యాలి. గట్టి చప్పట్లు కొట్టాడు. అదే చెప్పండి, నేను చెప్పినట్టుగా సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం. సర్వ మానవుడుల యొక్క పాపం ఉన్నది, దాగి ఉన్నది అవ్వ చేసిన దాన్ని బట్టే ఈ రాత్రి ఇన్ని రోగాలు. అందుకనే చూడండి ప్రియులారా, ఆ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఇన్ని నీడల్లో దేవుడు పనిచేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఒక సహోదరుని యొక్క కుటుంబాన్ని నువ్వు విడిపించాలంటే ఒక సమీప బంధువుడికి అది సాధ్యం. లేవికాండం 25వ అధ్యాయంలో ఒక ఇల్లు అమ్ముకున్నాడంటే దాన్ని తాకట్లో నుంచి విడిపించబడాలంటే ఒక సమీప బంధువుడికి అది సాధ్యం. అతని రక్త సంబంధం అయి ఉండాలి, అతని రక్త మాంసములో పుట్టినవాడై ఉండాలి. దేవుడు అంటే ఖచ్చితంగా రక్త మాంసములలో ఆయన జన్మించాలి. మా అర్థమవుతుందా? అందరు కాన్సన్ట్రేషను దేవుని వాక్యం మీదే ఉంచండి. ఇందాక మంచి పాట పాడారు, ఆ పాట మళ్ళీ పాడతా. ఆ పాట అర్థమన్నా తెలుసుకుంటారు మీరు. నా పరవశము నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము. యేసయ్యా నీ వాక్యమేనా పాదములకు దీపము. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, మహిమ ఆరాధన. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా. నా మరొకసారి చెప్తాం, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము. యేసయ్యా నీ వాక్యమేనా. హల్లెలూయా. రాత్రి మనం ఎన్నో